నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తనకు కూడా ముఖ్యమంత్రి హోదాలో సెక్యూరిటీ కావాలని చెప్పేసి అయితే హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు ఐపీఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ గారు. ఇక్కడ కోర్టులో అయితే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకి అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి తరహా సెక్యూరిటీ కావాలని చెప్పేసి అయితే ఆయన కోర్టులు మెట్లెక్కడం జరిగింది. దీనికి కౌంటర్ గా ఐపీఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ గారు అయితే కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పుడు మరి కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఆయనకు సెక్యూరిటీ ఎట్లా ఇయ్యదలుచుకుంది ఏంటి మరి? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే, అంతే కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి ఆయన స్పీకర్ కి విన్నవించాడు, అడిగాడు, బస్ లెటర్ రాశారు. ఆ లెటర్ చదివాడు అయ్యన్న పాత్రుడు స్పీకరు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి బహుశా పక్కన పెట్టేసినట్టున్నారు ఆయన, నేను అనుకోవటం. సో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఉంటే క్యాబినెట్ ర్యాంకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, సహజంగా ఎమ్మెల్యేలకి 1+1 సెక్యూరిటీ మాత్రం ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి యాజ్ ఆఫ్ నౌ ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఎంత అంటే 58 మంది ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆయన 58 మందితోటి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాను. ప్లస్ దాంతో రెసిడెన్సీ సెక్యూరిటీ అంటే తన ఇంటికి మొత్తం కంచె వేసుకోవటం, ఈ భద్రత అంతా ఏర్పాటు చేసుకున్నాడు. రెసిడెన్సీ సెక్యూరిటీ ప్లస్ 58 మందితోటి ఆయనకి భద్రత ప్రస్తుతం ఉంది. సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసుకున్నటువంటి చట్టం ప్రకారం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి చట్టం తీసుకొచ్చుకొని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి 2 ఆఫీసర్స్ మానిటరింగ్ చేస్తుంటారు. ఆ 2 షిఫ్ట్లో వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ సెక్యూరిటీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. అదే హైకోర్టుకు కూడా చెప్పారు విశ్వనాథ్ ఐపీఎస్. అవి ఎవరు విశ్వనాథ్ ఐపీఎస్ అంటే సెక్యూరిటీకి సంబంధించి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేక సెక్యూరిటీ పర్యవేక్షణ టీం ఉంటుంది. సెక్యూరిటీని పర్యవేక్షించే ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ టీం ఉంటుంది. రివ్యూ టీం సమీక్షిస్తుంది అనమాట. ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఏంటి అనే దాని మీద రివ్యూ పెడుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఐపీఎస్లు ఉంటారు. దానికి హెడ్ ఇస్తున్నారు. సో ఆయన ప్రభుత్వం తరఫు నుంచి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళి నాకు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని కంటిన్యూ చేయండి అని చెప్పేసి. అయితే ఆయన చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఆయన చేసిన చట్టంలో ఉన్నటువంటి క్లాజ్ ఏంటంటే, కేవలం ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సెక్యూరిటీ ఇవ్వాలి అనేది చట్టం. ఆయన చేసినటువంటి చట్టం, ఆయన ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి చట్టం అది. ఆయన ఏమనుకున్నాడు, ఆ రోజు చట్టం చేసినప్పుడు పర్మనెంట్గా ఆయనే సీఎంగా ఉంటానని చెప్పి అనుకున్నాడు. అందుకు ఆయన ఏం చేశాడు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకదాన్ని తయారు చేసుకొని 58 మంది సెక్యూరిటీ తోటి షిఫ్ట్కి ఆయన దాదాపు 300 మందిని పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని అదనపు సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. బట్ ఆయన చేసుకున్న చట్టం ప్రకారం ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ అది, ముఖ్యమంత్రి పోయిన తర్వాత నీకు ఆ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి ఆ చట్టంలోనే ఉంది. సో ఆయన చేసినటువంటి చట్టం ప్రకారమే మేము సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పాడు. అంతేగాని స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, 300 మందిని ఇవ్వాలి అని అంటే ఇచ్చే అవకాశం లేదు. ప్లస్ సెక్యూరిటీని ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి చూడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సాంకేతికంగా అనేకమైనటువంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో లాగా కాదు, ఇప్పుడు సెక్యూరిటీని మానిటర్ చేసేదానికి కూడా టెక్నికల్గా అనేకమైనటువంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అంత సెక్యూరిటీ అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన చట్టం ప్రకారమే 58 మందిని మేము ఇస్తున్నాము, 2 స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాబట్టి ఆ సెక్యూరిటీని మేమేం తగ్గించలేదు అని చెప్పారు. చట్ట ప్రకారం ఇస్తున్నామని చెప్పారు. కానీ ఈయనేం చేశాడు, సీఎంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రోటోకాల్, ఏ విధమైనటువంటి నెంబర్ ఆఫ్ మెన్స్ అంటే 300 మంది పైగా ఉన్నారు, అంతమందిని నాకు పోలీసులు ఇవ్వాలని చెప్పి కోర్టులో వేశారు. ఈయన
అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి చట్టాన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భద్రతను, అసలు వాస్తవంగా ఎంత ఇవ్వాలి అనేటువంటి అంశాలని పొందుపరుస్తూ ఈయన అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ ఐపీఎస్ విశ్వనాథ్ ప్రభుత్వం వైపు నుంచి. దీని మీద ఆర్గ్యూ చేయడానికి మరికొంత సమయం అడిగారు జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి అడ్వకేట్. సో అది మరో 10 రోజుల్లో ఏమో మళ్ళీ వాయిదా వేశారు. ఆ వాయిదాలో ఈ లోపల మేము రిప్లై ఇస్తామని అంటున్నారు. రిప్లై ఏమి ఇచ్చేటువంటి అవకాశం ఉంది? సో జగన్మోహన్ రెడ్డి మీద వైజాగ్లో కోడికత్తి దాడి జరిగింది, ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, కాబట్టి సెక్యూరిటీ కావాలి అడిగేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏం చెప్తోంది? రాష్ట్ర పరిధిలోది చట్టం ప్రకారం మేము ఇస్తున్నాము. అసలు మామూలుగా ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తున్న వై సెక్యూరిటీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డికి వై సెక్యూరిటీ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఆయన. సో ఆయనకు వై సెక్యూరిటీ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ కౌంటర్ ఫైల్లో, కౌంటర్ పిటిషన్లో పొందుపరిచారు. అసలు వాస్తవంగా ఇవ్వాల్సింది ఎంత అంటే, ఆయన ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి 1+1 సెక్యూరిటీ మాత్రమే మామూలుగా ఇస్తారు. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 58 మందిని సెక్యూరిటీ ఇచ్చాం, అదే సెక్యూరిటీ మేము కంటిన్యూ చేస్తున్నాము, హౌస్ రెసిడెన్స్ సెక్యూరిటీ కూడా కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి వివరణ ఇచ్చారు. అంటే మూడు స్టెప్స్గా ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి సెక్యూరిటీ, రెండు ఏంటంటే అసలు ఇవ్వాల్సిన సెక్యూరిటీ, ఇస్తున్నటువంటి సెక్యూరిటీ, మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హైకోర్టుకి. హైకోర్టుకి వ్యక్తం చేస్తే హైకోర్టు ఇప్పుడు వాయిదా వేసింది. బట్ సెక్యూరిటీ ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఉందో అంత ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరడం అనేది బహుశా హైకోర్టు కూడా ఒప్పుకోదు. సీఎంకి ఇచ్చే, సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎలా సెక్యూరిటీ ఉందో అంత ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. ఇప్పుడు అలాగే ఆయన ఈ మధ్యకాలంలో సీఎంగా నేను ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలాంటి హోదా నాకు కావాలని ప్రతిసారి అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఆయన అసెంబ్లీలో కూడా నేను ఫస్ట్ గేట్ నుంచి వెళ్తాను అంటాడు. అది కుదరదు కదా. ప్లస్ తన వెహికల్ని మొత్తాన్ని లోపలికి పంపించాలి అంటాడు. ఇప్పుడు అందరికీ ఎలా అయితే ఈయనకు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలకు ఎలా అక్కడ ప్రోటోకాల్ ఉంటుందో అదే ప్రోటోకాల్ ఉంటుంది. మంత్రులకి ఏ ప్రోటోకాల్ ఉంటుందో అదే ప్రోటోకాల్ ఉంటుంది. సీఎంకి ఏ ప్రోటోకాల్ ఉంటుందో అదే ప్రోటోకాల్ ఉంటుంది. డిప్యూటీ సీఎంకి ఏ ప్రోటోకాల్ ఉంటుందో అదే ప్రోటోకాల్ ఉంటుంది. స్పీకర్కి ఏ ప్రోటోకాల్ ఉండాలో అదే ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సెక్యూరిటీ ఇచ్చేటువంటి క్రమంలో ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఒక మాన్యువల్ ఉంది. దాన్ని ఎల్లో బుక్ అంటారు. ఎల్లో బుక్ మాన్యువల్ ఉంది. ఆ ఎల్లో బుక్ మాన్యువల్ని మెన్షన్ చేశారు. హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేసినప్పుడు కూడా ఎల్లో బుక్ మాన్యువల్లో ఎలాంటి అంశాలను పొందుపరిచారు, మేము ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా విశ్వనాథ్ పొందుపరిచాడు. సో ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం ఏంటి, 1+1 సెక్యూరిటీ మాత్రమే ఎమ్మెల్యేలకు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మేము సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి 58 మంది సెక్యూరిటీ ఉండేది, ఆ సెక్యూరిటీని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తున్నామని చెప్పి చెప్తూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే చట్టం ఉందో పెట్టుకుంటున్నామని 300 మంది 350 మందితోటి, అది చట్టం ప్రకారం అంగీకరించదు అని చెప్తున్నాడు. ఆయన చేసినటువంటి చట్టం ప్రకారం అంగీకరించదు. ముఖ్యమంత్రిగా ఉంటేనే అది వర్తిస్తుంది, ముఖ్యమంత్రి కాబట్టి వర్తించదు అని చెప్పేసి ఆయన చేసిన చట్టంలో పొందుపరిచారు అనేటువంటి క్లాజ్ని హైకోర్టు ముందు ఉంచారు. సో కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజులు ఏం జరుగుతుందంటే 1+1 సెక్యూరిటీకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ 58 మందిని కూడా ఉంచుతారా ఉంచరా అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఆయనకి ఆ డౌట్ ఉన్నట్టుంది, 58 మందిని ఉంచుతారా ఉంచరా అని. 58 మంది కూడా అవసరం లేదు అనేటువంటి యాంగిల్లోనే ఇప్పుడు కౌంటర్ అఫిడవిట్ వేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది అదే కౌంటర్ ఇల్లు విశ్వనాథ్. సో విశ్వనాథ్ ఏం చెప్తున్నారు, 1+1 మామూలుగా ఇస్తాం ఎమ్మెల్యేలకు, ఆయన ఎమ్మెల్యేను, ఆయన 58 మందిని ఇస్తున్నాము. ఇప్పుడు మేము ఆల్రెడీ జూలైలో స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ జరిగినప్పుడు 58 మందిని ఇస్తున్నాము, ప్లస్ ఎమ్మెల్యేలకి రెడ్ బుక్ మాన్యువల్, ఎల్లో బుక్ మాన్యువల్ చేసాము. ఎల్లో బుక్ మాన్యువల్ గైడ్ లైన్స్ ప్రకారం 1+1 ఇవ్వాలి, కానీ 58 మందిని ఇస్తున్నాము అని చెప్పారు. అంటే హైకోర్టు 1+1 సరిపోద్ది అంటారా, లేకపోతే 58 మందిని యాసిడ్ కంటిన్యూ చేయండి అంటారా? సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇవ్వమని ఏదైతే ఇచ్చారో అది ఇవ్వమని చెప్పి అయితే హైకోర్టు చెప్పే అవకాశం లేదు. చెప్పాలంటే స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండ్ చేయాలి. అవసరం లేదని చెప్పి అదే చెప్తుంది కదా, అవసరం లేదని అదే చెప్తుంది. అసలు ఆ 58 మంది కూడా అవసరం లేదని చెప్తుంది. సో అలాంటప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా పోయేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.